ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను, అలాగే ఏమేమి మసాలా ప్యాకింగ్ చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దసరా హాలిడేస్ వచ్చేసాయి కదండి. పిల్లలందరూ ఇంట్లో ఉంటే మనకి పేరెంట్స్కి ఎవరికి ఖాళీ అనేది ఉండదన్నమాట. ఇది వచ్చేసరికి వాళ్ళ వీడియో నేను ఫ్రైడే రోజు వచ్చేసరికి నేను లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే 2 బంగాళదుంపలు 2 టమాటాలు ఉంటే ఇలా సింపుల్ రైస్ రెసిపీ అని చెప్పేసి చేసేసానండి. ఇంట్లో ఇంకా ఏం లేక 2 బంగాళదుంపలు, ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసేసి ఇలా వెజిటేబుల్ రైస్ అనేది చేసేసాను. లంచ్లోకి సరిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి ఎటు టిఫినే కాబట్టి సరిపోతుందనమాట. ఇలా అన్నీ కట్ చేసేసి కొంచెం కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసేసుకొని మా ఇంట్లో దొరికేటటువంటి గసాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇలా కట్ చేసిన ముక్కలన్నీ వేసేసి అవి మగ్గిన తర్వాత దాంట్లో వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం అయితే బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటామో బియ్యం అనేది కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా రైస్ రెసిపీ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా చాలా తక్కువ కూరగాయలు, అదే ఒక 2 బంగాళదుంపలు ఉన్నా సరిపోద్ది అనమాట. ఒక టమాటా, 2 బంగాళదుంపలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇది నేను ఈ రైస్ రెసిపీని టిఫిన్లోకి అలాగే లంచ్లోకి ఒకటేలాగా ఎక్కువ చేసేసాను అనమాట. సరిపోతుందని ఇంకా మళ్ళీ సపరేట్గా టిఫిన్ ఎందుకని ఇలా చేసేసాను. అలాగే ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసి మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చేసాను. ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించి వచ్చినాక కొంచెంసేపు రెస్ట్ అనేది తీసుకొని సరుకు అనేది పోసుకుంటాయి కదండి. అసలు ఇప్పటికి దసరాకి సేల్స్ అనేవి చాలా బాగుండేవి. అంటే షీట్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతూ ఉండేవి అనమాట. కానీ నిన్నటి నుంచి చూస్తున్నాను అసలు ప్రస్తుతానికి షీట్స్ అనేవి సేల్ అస్సలు లేవు. చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు ఈ టైంకి చాలా సేల్ అవుతూ ఉండేవి అనమాట. అలాంటిది ఇప్పుడు అసలు సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టైంకి అయితే ఎక్కువ షీట్స్ ప్యాకింగ్ చేయాల్సి వచ్చేది. అసలు తీరికే ఉండేది కాదు. అలాంటిది వచ్చేసరికి ఇప్పుడు ఇంకా సేల్స్ అనేవి స్టార్టే అవ్వలేదు. అంత తక్కువగా ఉన్నాయన్నమాట. నేను ఫ్రైడే రోజు వచ్చేసరికి చాలా తక్కువ ఐటమ్స్ పోసాను. అలాగే నిన్న కానీ ఇవాళ కానీ నవరాత్రులు స్టార్ట్ అయినా సరే చాలా తక్కువ ఐటమ్స్ పోసానండి. ఈ ఫ్రైడే రోజు వచ్చేసరికి నాది యాజ్ యూజువల్గా జీలకర్ర, తాలింపు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అలాగే జీడిపప్పు, ధనియాలు, చెక్క వాటి వరకు కూడా పోసాను. ఒక 5-6 ఐటమ్స్. నిన్నటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినా సరే సేమ్ ఐటమ్సే పోయాల్సి వస్తున్నాయి అండి. అవి కూడా మామూలు రోజు ఎలా పోస్తామో అంతే పోయాల్సి వస్తుంది. లెక్కైతే ఈ పాటికి డైలీ జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, యాలక్కాయలు కానీ అయినా సరే దగ్గర ఒక 20 షీట్స్ 15 షీట్స్ అలా ప్యాకింగ్ చేయాల్సి వచ్చేది. అసలు తీరిక అనేది ఉండేది కాదనమాట. చాలా టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు అసలు ప్యాకింగ్ చేయడానికి షీట్స్ ఒక 6-7 షీట్స్ డైలీ ఎలా ప్యాకింగ్ చేస్తున్నానో అలానే చేయాల్సి వస్తుంది అనమాట. ఒక్కోసారి చూస్తుంటే భలే చిరాకు వస్తుంది. ఏంటి ప్యాకింగ్ ఇవన్నీ షీట్స్ అసలు సేల్ అవ్వట్లేదు అనిపిస్తుంది అనమాట. ఈ సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా నేను ఫ్రైడే రోజు వచ్చేసరికి ఈ ఐటమ్సేనండి. జీలకర్ర, తాలింపు వాటి వరకే పోసాను అనమాట. ఒక 6 షీట్లు జీలకర్ర, అలాగే తాలింపు అయితే ఒక 7 షీట్లు అలా పోసాను. ఇంకా జీడిపప్పు వచ్చేసరికి ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 10 షీట్లు పోసాను అనమాట. ఎందుకు సేల్ అవుతాయేమన్న ఆశతో ఒక 10 షీట్లు జీడిపప్పు పోసాను. చెక్క అయితే ఒక 4 షీట్లు పోసాను. అలాగే ఒక ధనియాలు కూడా ఒక 4 షీట్లు. వీటి వరకు ఈ 5 ఐటమ్స్ వరకు పోసానండి. మండే రోజు నుంచి అయితే జీడిపప్పు అయినా సరే అసలు చాలా తక్కువగా పోయాల్సి వస్తుంది. ఒక 10 షీట్స్ లోపే. చాలా తక్కువ ఐటమ్స్ అనమాట. తక్కువ ఐటమ్స్ అలాగే షీట్స్ ప్యాకింగ్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. అలాగే నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారండి, అక్క షీట్స్ ఎక్కడ దొరుకుతాయని. విజయవాడ, తెనాలి వీటిల్లో కంపల్సరీ దొరుకుతాయండి. మేము మ్యాక్సిమం తెనాల్లో తీసుకొస్తాము. తెనాల్లో దొరకనప్పుడు విజయవాడ, వన్ టౌన్లో తీసుకొస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కో చోట తీసుకొస్తాము. మాకు ఎక్కడ దొరకలేదు అని అనుకుంటే ఆ దొరికే చోటకు వెళ్ళి తీసుకొస్తామన్నమాట. విజయవాడలో, వన్ టౌన్లో ఖచ్చితంగా దొరుకుతాయి. అలాగే తెనాల్లో కూడా దొరుకుతాయండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను జీడిపప్పు ఇవన్నీ ప్యాకింగ్ చేసేసాను. ప్రతి ఐటమ్ రేట్ అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మొన్నటిదాకా కొంచెం జీడిపప్పు రేట్ ఎక్కువగా ఉన్న షీట్స్ మళ్ళీ అయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేటు
వెయిట్ ఉన్న జీడిపప్పు దొరుకుతుంది. అందువల్ల షీట్స్ ఎక్కువ అవ్వట్లేదండి మళ్ళీ. అంతే అప్పుడు అలాంటి టైంలో మనకి లాభం అనేది తక్కువ వస్తుందనమాట. అందుకని మ్యాక్సిమం వెయిట్‌లెస్ ఉన్నప్పుడు మనం ఎక్కువ కేజీలు తెచ్చుకుంటే లాభం అనేది వస్తుంది. ఇక్కడ నా జీడిపప్పు ప్యాకింగ్ ఒక 10 షీట్స్ ఉంటే ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇదేనండి నా ఫ్రైడే రోజులోగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకి నేను చేసిన ఐటెమ్స్ కానీ, అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ చాలా తక్కువ పని ఉంటది నాకు. అలాగే మా హస్బెండ్‌కి, నాకు, పాపకి లంచ్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదనమాట. అందుకని ఒకే ఒక కర్రీ కానీ, లేకపోతే ఏదైనా సింపుల్ రైస్ ఐటమ్స్ అలా చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ నా ఫుల్ డే వ్లాగ్ అయిపోయింది. అలాగే మన ఛానల్లో మేము చేసే మసాలా వ్యాపారం గురించి, డైలీ వ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను అడగొచ్చండి. కామెంట్లో కంపల్సరీ చెప్తా, లేకపోతే వీడియోలో అయినా కంపల్సరీ చెప్తానండి. అలాగే మన ఛానల్ని చూసారు కదండి, ధనియాలు ప్యాకింగ్ కూడా చేసేస్తున్నాను. ధనియాలు వచ్చేసరికి కేజీ 130, 140 అలా ఉంటాయి. ధనియాలు కూడా సేల్ అనేది మనకి ఒక్కొక్క చాట ఒక్కొక్కలాగా సేల్ ఉంటాయి. ఒక్కొక్క ఊరిని బట్టి, ఒక్కొక్క ప్లేసెస్ని బట్టి సేల్ అనేవి ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ధనియాల ప్యాకింగ్ అనేది అయిపోతుంది. ఓకేనండి, ఇదే నా ఫ్రైడే రోజులోపు. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.